న్యూస్కి స్వాగతం. ఎండలు రోజురోజుకు ఎక్కువగా ఉండడంతో నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల 1983-86 బ్యాచ్ పూర్వ విద్యార్థులు విఆర్ కళాశాల మెయిన్ గేట్లో ప్రతి ఏడాది సొంత నిధులతో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మజ్జిగ చలివేంద్రంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు విఆర్సీ సెంటర్ మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తాను 1983-86 బ్యాచ్లలో ఉండడము, తమ స్నేహితులు అందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. విఆర్ కళాశాలలో చదువుకొని వివిధ రంగాలలో ఉన్న పూర్వ విద్యార్థులు ఇలాంటి సామాజిక సేవలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విఆర్ కళాశాలలో 1986 బ్యాచ్ విద్యార్థులుగా అనేక తీపి గుర్తులు ఉన్నాయన్నారు. విద్యార్థిగా అనేక ఉద్యమాల పోరాటాల వల్లనే ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యేందుకు కలిసి వచ్చిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరెన్నో చేయాలన్నారు. పూర్వ విద్యార్థులుగా త్వరలో మెడికల్ క్యాంపును ఏర్పడాలని ఆలోచన ఉన్నదని, త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ టీవీ శ్రీనివాసరావు, సెక్రటరీ వెంకటేశ్వరరావు, సభ్యులు టీవీ సుబ్బారావు, చెవుకుల వసుంధర, శరత్, మహేష్, వేణుగోపాల్, శరత్ రెడ్డి పాల్గొన్నారు. చాలా సంతోషం. 83-86 సంవత్సరం 1983-86లో ఇదే విఆర్ కళాశాలలో మేమందరం కూడా బీకామ్ విద్యార్థులు గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క విద్యార్థులు కలిసి ఈ యొక్క వేసవికాలం మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. కొంతమంది బయట ప్రాంతాల్లో ఉన్నారు, కొంతమంది ఇక్కడే స్థిరపడ్డారు. ఇక్కడే ఉన్న మిత్రులందరూ కూడా నాకు తెలిసి విఆర్ కళాశాలలో అనేక తరాలు మారినాయి, కానీ 1983-86 ఆ యొక్క బీకామ్ విద్యార్థులు మొత్తం కూడా గ్రూప్ క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో నిరంతరం వాట్సాప్ ద్వారా, చాటింగ్ ద్వారా ఆ బంధాలు, అనుబంధాలు అన్నీ కూడా స్నేహాలు కొనసాగిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఈ విఆర్ కళాశాల ఒక మరుపురాని మధురమైనటువంటి మాకు తీపి గుర్తు. జీవితంలో అనేక రకాల పోరాటాలకి, అనేక రకాల పరిచయాలకి ఒక గుర్తు. ఈరోజు నేను ఇదే విఆర్ కళాశాల ప్రాంతానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం కింద 1-3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానంటే దానికి కారణం ఆ యొక్క విఆర్ కళాశాలలో ఆ యొక్క విద్యార్థిగా నేను సాగించినటువంటి ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, పరిచయాలు అన్నీ కూడా. ఇప్పుడు కూడా మా విఆర్ కళాశాల విద్యార్థులు నాతో చదువుకున్నోడే కాకుండా జూనియర్లు కానీ, సీనియర్లు కానీ అనేక మంది ఎంతో ఆప్యాయంగా ఉంటారు. వారందరి ఆప్యాయతకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కూడా చేపట్టాలని కోరుకుంటూ ఆ త్వరలోనే ఒక మెడికల్ క్యాంప్ ఒకటి 1983-86 ఆ యొక్క బ్యాచ్ పేరుతో, బీకామ్ బ్యాచ్ పేరుతో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే ఆ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పని. పేరు మేడా శరత్ కుమార్ రెడ్డి. నేను 1983-86 బీకామ్ బ్యాచ్ ఇదే కాలేజీలో చదివాను. నాతో పాటు ఇక్కడ ఉండే మా మిత్రులందరూ కూడా 1983-86 బ్యాచ్కి సంబంధించిన వాళ్ళే. అదేవిధంగా మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా మాతో పాటు సహాధ్యాయ ఇదే కాలేజీలో. అందుకనే మాకు ఏ రోజు ఏ సహాయం కావాల్సి వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాకు అడ్డం చెప్పింది లేదు. మేము ఏది కోరినా కూడా నిమిషాల్లో ఆ పని చేసి పెడుతున్నాడు. మేము 38 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక అల్యూమినియం ఏర్పాటు చేసుకున్నాము. అల్యూమినియం ఏర్పాటు చేసుకుని ఇంచుమించు ఒక 140 మంది స్నేహితులు అందరం కలిసాము. అందరం కలిసిన తర్వాత చాలామంది రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నారు, ప్లస్ వ్యాపారాల్లో పిల్లలకు అప్పగించేసి విశ్రాంతి తీసుకుంటారు. కాబట్టి మన వంతు ప్రజాసేవగా ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాము. ఈ మండు వేసవిలో, మండు టెన్నర్లో జనాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన వంతు సహాయంగా మన కాలేజీ పేరు నిలబడేలాగా, మన కాలేజీ పేరు 10 మంది తెలిసేలాగా, మన కాలేజీ ముందు మజ్జిగ చలివేంద్రం పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచించాము. ఈ ఆలోచన గత సంవత్సరం చేసి మే 1వ తేదీ నుంచి 31వ తేదీ దాకా నిర్వహించాము. ఆ కార్యక్రమం బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలామంది మజ్జిగ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మేము చేసిన ఈ కార్యక్రమాన్ని పుర ప్రముఖులు చాలా మెచ్చుకున్నారు.
అదే స్ఫూర్తితో మేము కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేసాము. అంటే నరసింహకొండలో ఉత్సవాలప్పుడు అన్నదానం కూడా చేసాము. అది సక్సెస్ అయింది. దీనివల్ల మా గ్రూప్కి మంచి పేరు వచ్చింది. 1083-86 బీకామ్ బ్యాచ్ విఆర్ కాలేజీ అనగానే గుర్తుపడుతున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగానే ఏదైనా కార్యక్రమం చేద్దామా అనుకున్నప్పుడు గత సంవత్సరం ఈ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే వేసవిలో మన కాలేజీ ముందు ఈ మజ్జిగ ప్రోగ్రాం పెడదాం అనుకున్నాము. మే 1వ తేదీ నుంచి ఈ రోజు 31వ తేదీ దాకా నిర్విఘ్నంగా 31 రోజులు మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించాము. ప్రతిరోజు 1000 నుంచి 1200 మందికి దాహార్తిని తీరుస్తున్నాము. వాళ్ళు ఈ ఎండల్లో మజ్జిగ తాగే మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కూడా అనుకుంటున్నాము. దీనికి సహాయంగా మమ్మల్ని అందరినీ ఏకతాటి మీద నడిపించే మా తంజావూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. మాకు ఆర్థికంగా వెన్నుదన్ను ఏ రోజు ఏ లోటు ఉన్నా కూడా మాకు త్వరక శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాకు సలహాలు ఇచ్చేదానికి ఆడిటర్ చంద్రశేఖర్ కానీ, మురళీకృష్ణ గారు కానీ, ఈ శాంతి రాయసం గారిని, కర్తి సురేష్ గారిని, వీళ్ళందరూ చాలా మంది, వీళ్ళందరూ సహాయ సహకారాలతో మా గ్రూప్ నిర్విఘ్నంగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎక్కడ లోటుపాట్లు లేకుండా నిర్విఘ్నంగా మేము పూర్తి చేస్తున్నాము. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని చాలా బ్యాచ్లు ఏర్పడ్డాయి. అయినా కూడా మాలాగా ప్రజాసేవలు చేయడంలో కానీ ఏకతాటి మీద 140 మంది ఇదే విధంగా ఒక గ్రూప్గా చాటింగ్ చేసుకోవడం కానీ ఎక్కడ నాకు తెలిసైతే జరగలేదు. కానీ మా గ్రూప్ గత 4 ఏళ్లుగా చాటింగ్లో పాల్గొని 140 మంది విత్ రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డితో సహా చాటింగ్లో పాల్గొంటూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ అనుభవాలను కానీ, సంతోషాలను కానీ, దుఃఖాలను కానీ అందరితో షేర్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని మేము అందరినీ పలకరిస్తున్నాము. ఇదే విధంగా మా గ్రూపు ఈ కలకాలం వర్ధిల్లాలని, మేమెంతో మంచి కార్యక్రమాలు చేయాలని, మా విఆర్ కాలేజీ పేరు ప్రతిష్టలు 10 మందికి ఇంకా బాగా తెలియాలని మేము కోరుకుంటున్నాము. జై హింద్. టీవీ శ్రీనివాసరావు, నేను అడ్వకేట్గా నెల్లూరులో స్థిరపడి ఉన్నానని. ఈ విఆర్ కాలేజీలో 1983-86 లోని పూర్వ విద్యార్థులము. దాదాపు 4 దశాబ్దాలు కాలం అయింది. ఈ నేపథ్యంలో 2022లో మా మిత్రుడైనటువంటి తంజావూరు వెంకటేశ్వరరావు అందరం కలిసి ఒక అల్యూమినీ క్రియేట్ చేసుకొని ఒక వేదిక మీదకి వచ్చి ఏదైనా సోషల్ సర్వీసెస్ చేద్దామని అడిగితే అందరం కూడా ఏకాభిప్రాయంతో వచ్చినందువల్ల మేమంతా కూడా ఒక గ్రూప్గా 140 మంది ఇప్పటికీ గ్యాదర్ అయి ఉన్నాము. ఇంకా ఉన్నారు రావాల్సిన వాళ్ళకి 100-150 మంది దాకా. ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, ఉద్యోగ రీచ్ అయితేనేమి, వాళ్ళు స్థిరపడిన రీచ్ అయితేనేమి. కానీ ఉన్న వాళ్ళలో 140 మందిలో కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా మా మసూందరా మేడం కానీ, విజయలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి కూడా ఈ కార్యక్రమాల కోసం వచ్చి, కారణం ఏమంటే పోయిన సంవత్సరం మేము ఈ సోషల్ సర్వీసు పబ్లిక్లో తీసుకొని వచ్చి చేయాలి అని మేము చదివిన విఆర్ కాలేజీ గేట్ దగ్గరే పెట్టే ఉద్దేశంతో ఇక్కడే పెట్టి ప్రారంభించిన మొదటి సంవత్సరమే 31, మొదట మేము 5 రోజులు అనుకున్నాము. తర్వాత దాన్ని 31 రోజులకి పొడిగించుకుంటూ వచ్చాం. కారణం ఏమంటే మా మిత్రులందరూ కూడా చేద్దాం, ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు అని చెప్పని ప్రోత్సహించినందువల్ల మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ కూడా చెయ్యండి నేనున్నాను అన్నందువల్ల 31 రోజులు పోయిన సంవత్సరమే చేసాం. ఆనాడే అనుకున్నాము నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని. అందుకని మళ్ళీ ఈ సంవత్సరం నిర్విఘ్నంగా మే 1వ తేదీ ప్రారంభించిన వాళ్ళం ఈరోజు 31వ తేదీ మే దాకా కేవలం కుండలు పెట్టి మజ్జిగో లేకపోతే మంచినీళ్ళు ఇచ్చే రకంగా కాకుండా ఒక్కొక్క ఆస్పీషియస్ డేస్, వాళ్ళ బర్త్డేలను, పెళ్లి రోజులను, మనవాళ్ళ బర్త్డేలను, మనవరాళ్ళ బర్త్డేలను ఏదో ఒక ఆస్పీషియస్ డేస్ని సెలెక్ట్ చేసుకొని బన్నులు ఇవ్వడాలు, పుచ్చకాయ జ్యూసులు ఇవ్వడాలు, ఈరోజు ప్రత్యేకించి 300 మందికి పైగా మినీ మీల్స్ లాగా అన్నం ప్యాకెట్లు కూడా ఈరోజు సరఫరా చేస్తున్నాము. ఈ నేపథ్యంలో ఇప్పుడే మా రూరల్ ఎమ్మెల్యే గారు డిక్లేర్ చేసిపోయినారు. ఈ గ్రూపు తరఫునే మెడికల్ క్యాంపు కూడా ఘనంగా నిర్వహించాలని. ఇప్పుడు నేను చెప్తున్న మాటల్లోనే నాకు అత్యంత ప్రాణమిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు మా సురేందర్ రెడ్డి రావడం అనేది కూడా మేము చేసే కార్యక్రమాల మీద ఎంతవరకు మాతో చదివిన విద్యార్థులు ఎగతాళి చేయకుండా వీళ్ళు బాగా చేస్తున్నారని, మేము పిలిచిన వాళ్ళం కాదు, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారంటే మా కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నట్టే. ఇంకొక మిత్రుడు కేవి కమిటీ విఆర్ కాలేజీ ఓల్డ్ ఫ్రెండ్స్ ఒక 83-86 బ్యాచ్. ఇంతకుముందు మా స్నేహితులందరూ చెప్పున్నారు ఈ విషయం అంతాను, బ్యాచ్ గురించి చెప్పున్నారు. దీని గురించి వివరంగా చెప్పదలుచుకుంటే అందరూ చెప్పేసి ఉన్నారు. ఈరోజు ప్రతి సంవత్సరం 1వ తారీఖు నుంచి మే 1 నుంచి 31వ తారీఖు వరకు ఇక్కడ విఆర్ కాలేజీ దగ్గర మేము చదువుకున్న కృతజ్ఞతా భావంతో
విఆర్ కాలేజీ దగ్గరే, విఆర్ కాలేజీ గేట్ దగ్గరే ఒక మజ్జిగ చలివేంద్రం అనే సేవని ఏర్పాటు చేశాము. దాదాపు 1,50,000 రూపాయలు ఖర్చు. ఈ ఖర్చు అందరూ కూడాను సభ్యులైనటువంటి మా మెంబర్సే వాళ్ళ సొంత డబ్బులతో, బయట వారి డబ్బు కాదు, సొంత డబ్బుతోనే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఈరోజు 31వ రోజు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. మేము మజ్జిగ అనుకున్నాము, మజ్జిగ కాకుండా తాటి ముంజలు ఇచ్చారు, తర్వాత రస్నా ఇచ్చారు, తర్వాత రాగి జావ ఇచ్చారు, పుచ్చకాయ జ్యూసులు 2 సార్లు ఇచ్చారు, బ్రెడ్లు కూడా పంచారు. ఇది రోజు రోజుకి కార్యక్రమం ఒక్కొక్క రూపం దాల్చి ఒక్కొక్క ఇదిలోకి వెళ్తా ఉంది. ఇది ఎంత దూరం అవుతుందో మాకు తెలియదు. రెండో సంవత్సరానికే ఇంత డెవలప్ అయింది. ఇది ఎక్కడ లేకుండా ఈరోజు అందుకు దాదాపు రోజు మేము ఈ మజ్జిగ ఇచ్చాము, 500 మందికి పుచ్చకాయ జ్యూసులు ఇచ్చాము, తర్వాత బ్రెడ్లు 100 బ్రెడ్లుగా పంచాము. తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చేసి 350 మందికి ఉచితంగా అన్నదాన భోజనం బ్రహ్మాండంగా ఇస్తున్నాము. అది కూడా హైజెనిక్గా ఇస్తున్నాము. ఏది కూడా మజ్జిగ హైజెనిక్కే, రసన హైజెనిక్కే, అన్నీ ఏదైనా హైజెనిక్గా ఇస్తున్నాం. ఏదో ఉచితం అని చెప్పేసి ఆ మాదిరి కాకుండా క్వాలిటీగా ఇస్తున్నాము. ఏది కూడా తగ్గకుండాను. ఇది అందరూ మా సభ్యుల కృషి వల్లనే జరుగుతూ ఉంది. ఇంత దిగ్విజయంగా పూర్తి చేసాం. దీనికి కానీ ఈరోజు చివరి రోజు అని మా మెంబర్ అయినటువంటి మా క్లాస్మేట్ అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఈరోజు వచ్చి చిట్ చాట్ చేసి ముచ్చట అంతా 83, 86 విశేషాలని కనుక్కొని పోయినందుకు మా అందరికి కూడా మాకు సంతోషంగా ఉంది. 1983, 86 బీకామ్ బ్యాచ్ అంటేనే టౌన్ మొత్తానికి ఈరోజు తెలియడానికి మెయిన్ కార్యక్రమం ఏంటంటే సేవా కార్యక్రమంలో మా బ్యాచ్ ఉండడం. అన్ని రకాలుగా స్పోర్ట్స్ మిగతా కార్యక్రమాలు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నా కూడా సేవా కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడానికి మా బ్యాచ్ రెడీగా ఉంది. దానికి కూడా మేము సమాయత్తం అవుతున్నాము. మా గ్రూపు 2022లో తయారవడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మా మిత్రులు నెల్లూరు టౌన్లో ఎవరున్నారనేది సేకరించడం చేసుకున్నాము. ఆ సేకరించే వాటిల్లో ప్రతి వీధి తిరగాల్సి వచ్చింది, ఫోన్లు చేసుకోవాల్సి వచ్చింది. లింక్ టు లింకు 3 to 3 లాగా గ్యాదర్ చేసి 140 మంది ఏర్పడి ఈరోజు ఒక పెద్ద కమిటీగా ఫామ్ అయ్యి ఒక 2 సార్లు అల్యూమిని కార్యక్రమాలు చేసుకొని సేవా కార్యక్రమాల్లో కమిటీ దిగితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో మొదలుపెట్టాము. దానికి నెల్లూరు పట్టణ ప్రముఖ లాయరు కొరకవి వెంకట శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్గా నిర్ణయించుకున్నాము. వైస్ ప్రెసిడెంట్గా చెరుగుపల్లి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఇంకో వైస్ ప్రెసిడెంట్ అందుబాటులో రాలేదు ఈరోజు, అట్టా చంద్రశేఖర్ గారు. తర్వాత జనరల్ సెక్రటరీగా నన్ను నియమించారు. మిగతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా అందరూ ఉండి ఈ కార్యక్రమాలు చేస్తూ కత్తి సురేష్ ట్రెజరర్గా అతను నియమించి కార్యక్రమాలు మొదలుపెట్టాము. దీనికి గాను ఫండ్ ఒక్క సింగిల్ ఎంపీ కూడా మా కమిటీలో మా సభ్యుల దగ్గర తప్పితే బయట నుంచి ఒక్క పైసా కూడా రాదు. తీసుకోము. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఎక్కడ కూడా స్పాన్సర్స్ ఎవరు ఉండరు. మా విద్యార్థులే, మా పూర్వ విద్యార్థులే కలిసికట్టుగా కూర్చొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానికి సపోర్ట్ చేసే దానికి ఏమవుతుందంటే మా కాలేజీ చదువుతున్న జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఉన్నవాళ్ళు మేము కూడా ఈ కాలేజ్ చదివాం కాబట్టి మా పేరు మీద కూడా చేయండి అనే ఒక అభిప్రాయంతో వాళ్ళు అక్కడికి వచ్చి ఫండ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా కొన్ని 1-2 రోజులు వాళ్ళ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. అట్లాగా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుటకు ముఖ్యమైన కారణం ఏంటంటే అందరూ కట్టుదిట్టమైన డిసిప్లిన్తో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉండి పెట్టుకొని చేయడం వల్ల 31 days ఏ ఒక్క రోజు కూడా కంప్లైంట్ లేకుండా మనం ఇచ్చేది బటర్ మిల్క్ ఆహారం 10 మందికి. ఆహారంలో ఏ రోజు ఒక్కసారి బెడ్స్ కొట్టినా కూడా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అలాంటి ధైర్య సాహసాలు చేసి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ తీసుకొచ్చి అందరికీ మనం మంచి మండు టెండర్లో మనం మజ్జిగ చలివేంద్రం చేస్తున్నాం. సో అందువల్ల ఏంటంటే ఇది గత సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం చేసాం. ఇలాంటిది కలకాలం చేయాలని మా యొక్క తదనంతరం కూడా మా పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఇదే కాలేజ్ ముందర చేయాలని కోరుకుంటూ మీ అందరం ఆశిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ధన్యవాదాలు. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు వసుంధర. నేను కూడా బీకాము 83, 86 బ్యాచ్లో చదివాను విఆర్ కాలేజీలో. ఇదంతా మొదలుపెట్టింది ఫస్ట్ తంజావూరు వెంకటేశ్వరరావు గారు. ఆయనకి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతమందిని ఇకట్టా చేయడం, అందరినీ ఇంత మజ్జిగ ప్రోగ్రాము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సహకారం ఉండబట్టి మేమందరం కూడా దీంట్లో పాల్గొనగలుగుతున్నాం. అది మా అదృష్టం. ఆయన మా క్లాస్మేట్ అవ్వడం, పైగా నా సెక్షనే అతను G సెక్షను. మేమంతా అప్పట్లో పెద్ద మాట్లాడుకోకపోయినా
60 ఏళ్ళు సీనియర్ సిటిజన్స్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఆ ధైర్యం వచ్చేసి చాలా బాగా చేయగలుగుతున్నాం ఈ కార్యక్రమాలన్నీ. నేను దీనికోసంగా హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చాను. నెల్లూరు నా నేటివ్ ప్లేసే, కాకపోతే హైదరాబాద్లో సెటిల్ అయ్యాం రిటైర్ అయిన తర్వాత. ఇంకా మేము చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాము. అవేంటంటే నరసింహకొండలో కూడా మొన్న 3 రోజులు ఉత్సవాలప్పుడు దాన ధర్మాలు చేశారు, అక్కడ కూడా అన్నదానం చేశారు. మళ్ళీ ఈ డిసెంబర్లో వన భోజనాలు చేస్తారు, అప్పుడు కూడా అన్నదానం చేస్తున్నారు. మళ్ళీ ఇవాళ కూడా అన్నదానం ఒక 150 మందికి అన్నదానం, 350 మందికి అన్నదానం చేస్తున్నాము. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా చేయాలని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. ఈ నెల రోజులు నన్ను తీసుకొచ్చి రోజు ఇక్కడికి తీసుకొచ్చి అన్నీ ఎంతో ఇంట్రెస్ట్గా మా వారు తీసుకురాబట్టి నేను చేయగలిగాను. నాతో పాటు మా అమ్మగారు కూడా రోజు వచ్చి ఒక 10 రోజులు ఆవిడ కూడా పాపం ఇక్కడ మజ్జిగ సర్వ్ చేశారు, సేవ చేశారు. ఇంకా ఇవాళ శ్రీధర్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రదం చేశారు. ఇలాగే మిగతా వాళ్ళు కూడా మా ఒక్క 83, 86 బ్యాచ్ మాత్రమే అల్యూమినీ చేసుకొని ఇలాగ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మిగతా వాళ్ళు కూడా మాతో కలిస్తే ఇంకా బ్రహ్మాండంగా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా చేయాలని ఉంది. నాకు చాలా ఇంట్రెస్ట్, చేయగలిగితే ఎంతో బాగుంటుంది అందరికీ. విఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు 83, 86 వరకు డిగ్రీ చదివినటువంటి పూర్వ విద్యార్థులు గత కొద్ది సంవత్సరాలుగా విఆర్ కళాశాల గేటు ఎదుటుగా నెల్లూరు నగరంలో మంచి ఎండల్లో ఈ ప్రాంతంలో వెళ్ళే పాదాచారులందరికి కూడా మంచినీటి సలివేంద్రం, దాంతోపాటు మజ్జిగ సలివేంద్రం ఏర్పాటు చేయడం అనేక సందర్భాల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. సో పూర్వ విద్యార్థులు తమ కళాశాల ఘన చరిత్రను తిరిగి మననం చేసుకుంటూ ఆ కళాశాల పేరు జనంలో నిత్యం ఉండే విధంగా ఒక మంచి సేవా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడం అభినందనీయం. మేమందరం కూడా పూర్వ విద్యార్థులం. విఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు అందరూ కలిసి నెల్లూరు నగరంలో ఈ 83, 86 ఈ బ్యాచ్ చేసే సర్వీస్ యాక్టివిటీలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సర్వీస్ యాక్టివిటీ నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఆ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన మేమందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటూ పూర్వ విద్యార్థులందరూ వాళ్ళతో కలిసి సహకరించి దీన్ని ముందుకు తీసుకోబోయి విఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు విఆర్ కళాశాల పేరుని జనంలో ఉండే విధంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.